ఆంధ్రాలో పరిపాలన ఎలా ఉంది జగన్ గారి? జగన్ గారు బాగున్నారు. అంటే మొత్తం పాలిటిక్స్ అన్ని హిట్ మీద ఉన్నాయి కదా, లైక్ టీడీపీ గానీ జనసేన గానీ కొత్త మీద ఉన్నది కదా వైసీపీ. కానీ జగన్ పాలిటెక్నిక్ బాగున్నాయి, అందరికి బాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగున్నది, పవన్ కళ్యాణ్ బాగున్నది. అందరూ రాజకీయ నాయకులు అందరూ ప్రతి ఒళ్ళు తిరగనాకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర అంటే అందరూ తిరగనాకే. వాళ్ళకు ఏంటి ఎస్ఎస్ఎల్సీ టైంలో వచ్చి తిరుగుతారు, వాళ్ళు ఓట్లు అడుగుతారు. ఓట్లు అడిగితే మళ్ళీ వాళ్ళ కనబడారు చేస్తా అంటారు. హామీలు కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. హామీలు చేసే వాళ్ళు అయితే ప్రతి వాళ్ళు అయితే బాగుపడి ఇప్పుడు సో ఇప్పుడున్న సీఎం గారు ఏం చేస్తున్నారు? ఎవరు జగన్ గారు చేస్తారు, కానీ ఆయన చేస్తాడు కానీ కొన్ని ఇప్పుడు మనకి ఆంధ్రలో తక్కువ ఏం చేశాడంటే ట్యాక్స్. ఫస్ట్ అది ట్యాక్స్ పెట్టాడు. ఇప్పుడు మనకి వాటర్ బిల్ కానీ ట్యాక్స్. ఇప్పుడు 100 రూపాయలు ఇంకో కరెంట్ బిల్లు ఆడొచ్చి 500 వస్తుంది. దేనివల్ల కన్నా 400 ట్యాక్స్. ఆ ట్యాక్స్ అని తీసుకుంటే ఎవడ ఎత్తాడు చెప్పండి. ట్యాక్స్ లేనిది ఏదైనా చేస్తే జగన్ గారు తీసుకుంటారు. ఇంకోటి ఏంటి గ్యాస్ అన్నా వాటర్ బిల్ అన్నా ఆయన చేయవలసింది చేయడు. తర్వాత మనకి హామీ పథకాలు ఇస్తాడు, దాంట్లో కూడా మనకి ఏమి ఇవ్వడం. సో ఇప్పుడు టీడీపీ రాంగ్ జరిగింది. ఇప్పుడు ఆయన చేయకుండా చేశారని సృష్టించేది వేరేగా ఉంటుంది, వేలు వచ్చేది వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆయన చేశాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసులు కూడా పట్టుకున్నారంటే అంత ఒక వ్యక్తిని పట్టుకున్నారని రాజకీయాన్ని పట్టుకోవాలంటే వెనకాల పాపులేషన్ ఉండాలి. ఆయనే పాపులేషను, చంద్రబాబు నాయుడు పాపులేషను. ఆయన పట్టుకున్నాడంటే పక్కన కంపల్సరీ తప్పు చేస్తే పట్టుకుంటాడు. కుట్ర ఎందుకు చేస్తారు? ఆయన ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళాడు. దేనివల్ల వెళ్ళాడు జగన్? ఆయన చేసిన తప్పు ఏంటి? అది దొరికింది, ఈయన దొరికాడు. అలా చాలా మంది దొరుకుతారు అన్నాను. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఆయన దొరికి తప్పించుకుందాం చూసుకున్నాక ఊరుకుంటారంటే వాళ్ళు ఏమైనా రాజకీయ నాయకులు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, పాపులేషన్ ఇంకా పెంచుతారు. ఇప్పుడు జగన్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ పట్టుకున్నాక ఆడికి ఆస్తి ఉంటుంది. ఎందుకంటే వాడు సినిమా ఇండస్ట్రీలో వేసాడు, వాడు సంపాదించాడు. వాడు 40 years 60 years నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. వాడికి డబ్బు ఉంటుంది, వాడికి వచ్చి పెడతాడు, లెక్క ఉన్నది. వీళ్ళు ఏంటి చిన్నపించి రాజకీయ నాయకులకు వచ్చి ఇలా సంపాదించారు. వాళ్ళ దగ్గర ఉండకపోతే ఏముంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సపోజ్ పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? వాళ్ళకి యూత్ తప్ప ఇంకెవరు లేరు. నేను చెప్తున్నా క్లారిటీగా, యూత్ ఉంటారు. యూత్ తప్ప ఇంకెవరు ఓట్లేరు. ముసలి అంటే ఏరు. ఎందుకంటే ఆడివి పవన్ కళ్యాణ్ వరుసగా 6 ఇట్లు అవ్వింది కాబట్టి దానివల్ల పవన్ కళ్యాణ్ ఫేమస్ అయ్యాడు. ఖుషి, జానీ, సంథింగ్ బన్నీ, బద్రీ ఇవన్నీ ఇట్టేవి కాబట్టి వరుసగా ఆడి వల్ల ఫేమస్ అయ్యాడు. ఆడి ప్రతి దిక్కుకి వెళ్ళి ఇప్పుడు రాజకీయ ప్రకారం ఏంటంటే అన్న ఒకే ఒక్క విషయం, రాజకీయ ఇంకోటి గురించి బ్యాట్ చేయకూడదు. ఏ రాజకీయ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పకూడదు. ఇప్పుడు ప్రకారం అయితే చంద్రబాబు నాయుడుకి ఏరు, ఈ పవన్ కళ్యాణ్కి అయితే వేస్తారు ఎక్కువ. ఎందుకంటే ఆయనకి యూత్ ఉన్నా కూడా పేరెంట్స్ ఒప్పించే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు యూత్ ఉన్నారన్నా, నువ్వు డిగ్రీ చదువుతున్నావు, డిగ్రీ ఏదైనా ఇంటర్ ఏదైనా నువ్వు మీరు యూత్ ఉన్నారు. యూత్ ఉన్నోడు కంపల్సరీ స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్ చిన్న కుర్రాడో పెద్దోడైనా ఎవడన్నా అంటే పవన్ కళ్యాణ్ స్టైల్ చూపిస్తాడు. ఎవడైనా చిన్న కుర్రాడైనా, ఎందుకంటే వాడంటే అబ్బానం, గబ్బర్ సింగ్ ఇవన్నీ. ఆడ యూత్ ఉన్నోడు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు ఒప్పించే కెపాసిటీ ఆయనకు ఉన్నది. కానీ వైసీపీకి వస్తే కానీ ఇక మనకి ఎక్కువ వైసీపీ కంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే